ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే సార్. మేడం నమస్తే సార్, చాలామంది బిజినెస్ ఐడియాస్ గురించి మనల్ని అడుగుతున్నప్పటికీ కూడా దానికంటే ఎక్కువగా అడిగేది ఏంటంటే ఆ థాట్స్ మాకున్న ఇంట్లో వాళ్ళు ఆపుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన కామెంట్ నేను డైరెక్ట్ అడిగేస్తాను. ఒక అమ్మాయి నాది డిగ్రీ అయిపోయింది, ఇంకా ఫర్దర్గా స్టడీస్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ వెళ్ళాలని ఉంది నాకు. బట్ మా ఇంట్లో పేరెంట్స్ మాత్రం మనకి బాగా ఆస్తులు ఉన్నాయి, మనకు అవసరం ఏముంది, అసలు బిజినెస్ చేయాల్సిన పని ఏంటి, నీకు మంచి కట్నం ఇచ్చి మంచి అబ్రోడ్ సంబంధం చూసి చేసి పంపించేస్తాము, ఇంకేమొద్దు డిగ్రీ చాలు ఇంకా ఆగిపో అంటున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అసలు నేను ఏం చేయాలి? మన బిజినెస్ ఐడియాస్ ఎప్పుడైతే ఆ అమ్మాయి వినడం స్టార్ట్ చేసిందో ఆడవాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉన్నాయా అని తనకు అనిపించి వచ్చిన ప్రశ్న ఇది. సో డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి దానికి మనం ఏం చెప్పొచ్చు సార్? ఇది ప్రతి ఇంట్లోనే చాలా కామన్గా ఉన్న ప్రాబ్లం అండి. అంటే ఇవాళ కొత్త జనరేషన్ కొంచెం అప్గ్రేడ్ అవుతుంది, కానీ కొంచెం ముందు జనరేషన్ వాళ్ళ వరకు వచ్చేసరికి ఇంకా చాలా ఏరియాస్లో ఈ థాట్ ప్రాసెస్ ఉంది. ఏంటి, ఆడపిల్లకి బాగా పెళ్లి చేసి మంచి ఇంట్లో సంబంధం ఇచ్చి పంపిస్తే సరిపోద్ది, అంటే ఎవరి చేతిలోనో పెడితే మన రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. అది బాధ్యత. అంటే అమ్మాయి పుట్టిందంటే చిన్నప్పుడు ఫంక్షన్స్ చేయాలి, పెద్ద అయిన తర్వాత పెళ్లి చేయాలి, ఈ రెండు మెయిన్ టార్గెట్ల కింద ఆలోచిస్తున్నారు. ఇది 100% తప్పండి. ఇది 100% తప్పు. ఎందుకంటే ఈ రోజున్న సొసైటీ ప్రకారం అమ్మాయిని అబ్బాయిని ఒకేలా ట్రీట్ చేసుకోవాలి. అబ్బాయికైనా ఇంటి పనులన్నీ నేర్పించుకోవాలి, అమ్మాయికి కూడా బయట పనులన్నీ నేర్పించుకోవాలి, తెలిసేలా చూసుకోవాలి. ఇద్దరిని ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, ఇద్దరికి సమానమైన అవకాశాలు కల్పించాలి. ఇది ఎందుకు అంటారా, మనం డెవలప్ అయిన కంట్రీస్ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటాం. యూఎస్ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి చాలా విషయాలు మనం అడాప్ట్ చేసుకుంటాం. ఏంటి, వెస్టర్న్ వేర్, అదర్ హ్యాబిట్స్ కానీ, ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ, కాస్మెటిక్స్ కానీ, డ్రైవింగ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ చాలా విషయాలు చేంజ్ చేసుకుంటాం. ఎడ్యుకేషన్ మాత్రం అడాప్ట్ చేసుకోం. మీరు చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో అమ్మాయిని ఒకలాగా అబ్బాయిలు ఒకలాగా ట్రీట్ చేయరు, ఇద్దరిని ఒకలాగే ట్రీట్ చేస్తారు. ఇద్దరికి ఒకేలాగా మార్కెట్ కూడా రెడీగా ఉంటుంది. అంటే మీ జెండర్ బేస్ మీద మీకు ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మీ టాలెంట్, మీ స్కిల్ మీద మాత్రం మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కూడానండి, చాలా సెన్సిటివ్ మ్యాటరు. చాలామంది అనుకుంటారా, ఏముందలే మేము పంపిస్తే సరిపోద్ది, అల్లుడు మంచోడైతే సరిపోద్దని. మ్యారేజ్ అనేది ప్యూర్లీ గ్యాంబ్లింగ్. తెలియదు మనకు వచ్చేవాళ్ళు ఎవరనేది. చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్ కొడుకే అనుకుందాం, చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన అబ్బాయి అనుకుందాం, బట్ తన పర్సనల్ లైఫ్ ఏంటో మనకు తెలియదు. సో వచ్చేవాళ్ళు ఎవరు అనే దాని మీద మనకు క్లారిటీ లేదు. సెకండ్ థింగ్, ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నా సరే కొన్ని ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఎంత ఆస్తి ఉంది, చదివించుకునే స్తోమత ఉంది, ఇదంతా తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టే కన్నా, అంటే ఒక అమ్మాయి జీవితం అనేసరికి పెళ్ళి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ కాదు. తన చదువు, తన కెరీరు, తనకి నచ్చిన ఇండస్ట్రీ, అది జాబ్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి, రీసెర్చ్ అవనివ్వండి, మాస్టర్స్ అవనివ్వండి, పిహెచ్డి స్కాలర్ అవనివ్వండి, సైంటిస్ట్ అవనివ్వండి, ఫ్యాషన్ డిజైనర్ అవనివ్వండి, మ్యూజిషియన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి నచ్చిన స్ట్రీమ్లో మీకు డబ్బులు ఉంటే అవకాశం కల్పించండి. డబ్బులు లేకపోతే అమ్మాయికి నేర్పించండి, కష్టపడి నీ కాళ్ళ మీద ఎలా నిలబడగలగాలి. రెండు ఇంపార్టెంటే. డబ్బు లేనంత మాత్రాన మనం అవకాశాలు మళ్ళీ కిల్ చేయాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి నిలబడి కష్టపడి నువ్వు అనుకున్న స్ట్రీమ్లో ఎలాగా సక్సెస్ అవ్వాలన్నది కూడా మనం నేర్పించుకోవాలి. ఎందుకు నేర్పించుకోవాలంటేనండి, మనిషి ఎప్పుడూ ఒకరి మీద డిపెండెంట్ అవ్వకూడదు. అబ్రాడ్ తీసుకెళ్ళి అమెరికా పెళ్లి సంబంధం చేశారు, వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు. ఇప్పుడు ఇండియాలోనే చేశారు, అమెరికా వరకు ఎందుకు, ఇండియాలోనే చేశారు. ఇవాళ చాలా కేసెస్, డిఫరెంట్ కేసెస్ వస్తున్నాయి ఇవాళ, చాలా రకాలుగా, చెప్పకూడదు అవన్నీనా, డిఫరెంట్గా వస్తున్నాయి. ఈ వచ్చేటప్పుడు ఏదన్నా జరిగితే ఈ అమ్మాయిని మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడేలా ఉండాలి. మీ పేరెంట్స్ ఎంతకాలం ఉండిపోతారండి? డబ్బు ఉంది, పేరెంట్స్ ఉన్నంతకాలం చూసుకుంటారు. డబ్బు ఒకటే అల్టిమేటా? ఆ డబ్బుని రొటేట్ చేయడం రావాలి, ఏదో పని చేసుకోవడం రావాలి, లేదా ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసి రూపాయి తెచ్చుకునే విధంగా తెలియాలి, ఒక బ్యాంక్కి వెళ్ళి వ్యవహారాలు తెలుసుకునే విధానం తెలియాలి, ఎక్కడున్నా సరే సర్వైవ్ అవడం రావాలి. సో మెన్ అయినా ఉమెన్ అయినా సరే ఇండిపెండెంట్గానే ఉండాలి, డిపెండెన్సీ ఉండకూడదు ఫైనాన్షియల్గా. అలాగని మనిషి అవసరం లేదు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అవన్నీ నేను చెప్పను. చేసుకున్నా సరే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. మీ హస్బెండ్ ఒక 1 lakh సంపాదిస్తున్నారు, మీరు ఒక 50,000 సంపాదించండి, ఒక 10,000 సంపాదించండి, తప్పేమీ కాదే అది.
బయట కంట్రీస్లో చూడండి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కష్టపడతారు. ఇండియాలో మాత్రం ఒక్క మనిషే కష్టపడతారు, మిగిలిన నలుగురు ఇంటి పనులు చూసుకోవడం, వేరే రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అంటే మనకి అబ్బాయి అంటే ఉద్యోగం చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అమ్మాయి అనేసరికి పెళ్లి చేసి పంపించాలి, కట్నం ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఇంకా ఉన్నాయి 2022లో కూడా. అండ్ మీరు అడిగినట్టు అమ్మాయికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇది పద్ధతి కాదు, ఇదే మాస్టర్స్ ఆ అమ్మాయి మీద ఇన్వెస్ట్ చేసి అమెరికాకి పంపించండి, తప్పే ఉంది, మాస్టర్స్ చదువుకుంటుంది, తను నచ్చిన కెరీర్లో సక్సెస్ఫుల్ అవుతుంది, తను నచ్చిన డిసిషన్ తను తీసుకుంటుంది లైఫ్లో. మీరు ఇంకొక మనిషిని రెస్పాన్సిబిలిటీగా తీసుకొచ్చి పెట్టి అమ్మాయి మైండ్స్ ఆలోచనలు కానీ అభిప్రాయాలను కానీ మీరు కిల్ చేస్తున్నారు. చేసేటప్పుడు చూడండి, ఒక చిన్న మొక్క దగ్గర నుంచి ఒక చెట్టు అవ్వడానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది మధ్యలో. డైరెక్ట్గా మనం విత్తనం వేసేస్తే వెంటనే వచ్చేది కదా, దానికి ఒక కేరు తీసుకోవాలి, అవసరమైన న్యూట్రిషన్స్ అందించాలి, అప్పుడు ఒక చెట్టు కింద మారి ఒక ఫ్రూట్ ఇస్తుంది. ఒక మనిషి కూడా సక్సెస్ అయ్యాడంటే బుర్రలోకి ఆలోచన వచ్చిన వెంటనే సక్సెస్ అయ్యేప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం తీసుకోవాలి, పేషెన్స్ ఉండాలి, తన లైఫ్లో ప్రతి ఛాలెంజ్ని ఫేస్ చేసి ముందుకు రావస్తూ ఉండాలి, నలుగురిని కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నో పరిణామాలు ఉంటాయి. మనం ఇండియాలో చూడండి, ఎంతోమంది ఉమెన్ లీడర్స్ ఉన్నారు, ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు. ఏ మాటకి ఆ మాట. జయలలిత అవనివ్వండి, ఇప్పుడు నిర్మలా సీతారామన్ అవనివ్వండి, మమతా బెనర్జీ అవనివ్వండి, మాయావతి అవనివ్వండి, ఉమెన్ లీడర్సే. పర్సనల్ ఎవరైనా పక్కన పెట్టండి, బట్ నలుగురిలోని బయటకు వచ్చి ఒక లీడర్గా ఎదిగారు కదా, ఒక మంచి రోల్ పొజిషన్ తీసుకున్నారు కదా, చాలామంది హ్యాండిల్ చేశారు. ఒక ఇందిరాగాంధీ అవనివ్వండి, అంత ఈజీ కాదు కదండి ఒక మనిషి సక్సెస్ అవ్వడం. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటే తప్ప ఒక మనిషి బిజినెస్ అయినా లీడర్గా అయినా సరే, సొసైటీలో అయినా సరే, ఒక మనిషి లీడర్గానో సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే కేవలం తన థాట్ ప్రాసెస్ ఒక్కటే సరిపోదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి లెటర్స్ రాసేవారు. లెటర్స్ రాసి అసలు చిన్నప్పుడు ఇందిరాగాంధీ చాలా డమ్గా ఉండేది. ఆ లెటర్స్ చదివి చాలా పుస్తకాలు చదివి మెల్లగా తనలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అయ్యాయి. అండ్ షీ బికేమ్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరిలో ఇందిరాగాంధీకి ఒక సపరేట్ మార్క్ ఉంది. యాజ్ ఏ ఉమెన్ తను లీడ్ చేయగలిగింది. అంత ఈజీ కాదు కదండి. సో ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక అమ్మాయి చదివించే అవకాశం ఉంది, ఖచ్చితంగా చదివించి తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ప్లాన్ చేసుకోండి. చదివించే స్తోమత లేదు, అవకాశాలు కల్పించండి. స్కాలర్షిప్స్ అనో, ఇంటర్న్షిప్స్ అనో, లేదంటే బయట కంట్రీస్లో బయట సిటీస్లో ఎంప్లాయ్మెంట్, ఏదో రకంగా మీరు గెలవాలి అనుకోవాలి, కానీ మీరు అడిగేస్తే ప్రతి అవకాశం కలిసి వస్తుంది మీకు. ముందు ఎదగాలని కూడా చాలామంది అనుకోరు. నెగిటివిటీ కూడా వీళ్ళే ముందు మాట్లాడేస్తారు. నేను ఇలా వెళ్తే అలా అవ్వదు కదా, నేను ఎందుకు చేయడం, నేను ఎందుకు కష్టపడడం, ఇలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా అని. ఎందుకంటే మన ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్వి కొంతమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమ్సే మీరు చెప్పినట్టు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, మాకు చాలా వెల్త్ ఉండేది, నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదు, డ్రింకింగ్ అని ఇంకొకటని కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటప్పుడు చూడండి, ఎంత డబ్బు ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సుఖం లేదు. ప్రాబ్లమాటిక్ ఉంది, ఫ్యామిలీలో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉంది. తను డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరినో పర్మిషన్ అడగాలి. కానీ తను చదివేదో తనకి నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడడం నేర్పించగలిగితే తను ఎవరి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇండిపెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ చూడండి, విలేజెస్లోని ఈ డ్వాక్రా గ్రూప్స్ అవి ఉంటాయి. ఈ డ్వాక్రా గ్రూప్స్ నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళకి అసలు బ్యాంక్కి ఎలా వెళ్ళాలి, బ్యాంక్లో డబ్బులు ఎలా కట్టాలి, నలుగురం కూర్చొని ఒక గ్రూప్ మీటింగ్ ఎలా పెట్టుకోవాలి, లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, లోన్స్కి వడ్డీలు ఎలా కట్టాలి, వాటి నుంచి వ్యాపారాలు ఎలా తెలుసుకోవాలి, ఈ సిస్టమ్ అంతా డిజైన్ చేశారు కదా ఎప్పుడు. విలేజ్లో ఉన్న ఉమెన్ అంత కష్టపడుతున్నప్పుడు సిటీలో ఉండే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మీరు కష్టపడిపోతే ఎలా? నిజానికి వీళ్ళు తెగిస్తారు, వీళ్ళు తెగించరు. ఇదే ప్రాబ్లం. సో మీరు అన్నట్టు అటువంటి ప్రాబ్లం ఉంటే కనుక డెఫినెట్లీ ఐ రికమెండ్ తనకి జీవితంలో ఏది నేర్చుకోవాలనుకుంటే అది నేర్పించండి. పెళ్ళి అనేది అంత అర్జెంటు ఇంపార్టెంట్ ఏం కాదు, ప్రయారిటీయే. అర్జెంట్ ఇంపార్టెంట్ అయితే ఏం కాదు, ముందు జీవితంలో ఎదగడం కూడా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి అన్నీ తెలియవు. కొన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మన లూపోల్ ఉందేమో అని మనల్ని కన్సల్ట్ అయ్యే చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగారు. హ్యావ్ ఎ గుడ్ డే.